హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఉల్లికాడలతో ఎప్పుడూ చేసే కర్రీ కాకుండా ఒకసారి ఇలా ఉల్లి పొరక మిల్ మేకర్ కర్రీ చేసి చూడండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఎప్పుడు ఉల్లి పొరక తీసుకొచ్చినా కూడా ఇలానే కర్రీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ముందుగానే కడాయిలో 2 పావుల నూనె పోసి పెట్టుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలను కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుంటే టమాటా తొందరగా మెత్తగా అవుతుంది. టమాటా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, ఉప్పు రుచికి తగినంత, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు కారం టమాటాకు కలిసేలాగా కలుపుకోవాలి. 1 నిమిషం వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల పెసరపప్పుని నీళ్లు పోసి 15 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను. ఆ పెసరపప్పుని ఇందులో వేసుకున్నాను నీళ్లు పంపేసి. పెసరపప్పు వేసి టమాటానంతా కలుపుకోవాలి. పెసరపప్పు వేసి 1 నిమిషం వరకు వేయించుకున్న తర్వాత ఉల్లి పొరకను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. లేతగా ఉన్న ఉల్లి పొరక తీసుకున్నాను. ఇవి సన్నవి 4 కట్టల ఉల్లి పొరకను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలలో ఉల్లి పొరక వేసి కర్రీనంతా కలుపుకోవాలి. ఈ ఉల్లి పొరకనంతా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఈ ఉల్లి పొరకను మగ్గించుకోవాలి. ఉల్లి పొరక కొద్దిగా మగ్గి నీళ్ళన్నీ బయటికి వస్తాయి ఉల్లి పొరకలో నుంచి. ఉల్లి పొరక మిల్ మేకర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది. చిన్న సైజువి మిల్ మేకర్ తీసుకున్నాను. మీరు పెద్ద సైజువి కూడా మిల్ మేకర్ వాడచ్చు. ఒక పిడికెడు మిల్ మేకర్లను నీళ్లు పోసి ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నాను. చన్నీళ్ళే పోసానండి, వేడి నీళ్ళు కాదు. 20 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత గట్టిగా పిండి పెట్టేసుకున్నాను మిల్ మేకర్స్ని. ఈ మిల్ మేకర్ను కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. ఉల్లి పొరక మిల్ మేకర్ 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఓన్లీ ఉల్లి పొరక పెసరపప్పు కర్రీ రెసిపీ కూడా ఉందండి. చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మూత పెట్టి ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. ఉల్లి పొరకలో నుంచి వచ్చిన నీరన్నీ పోయే వరకు ఉడికించుకోవాలి. ఉల్లి పొరక మిల్ మేకర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో కింద ఇలాంటి లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు నచ్చకపోతే ఈ కర్రీ డిస్లైక్ కూడా చేయొచ్చండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది ఎంతమందికి ఈ కర్రీ నచ్చింది అని. ఉల్లి పొరకలో ఉన్న నీరంతా పోయిన తర్వాత చిన్న గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ కర్రీనంతా కలుపుకోవాలి. ఆల్రెడీ పెసరపప్పు 80% వరకు ఉడికిపోయింది. ఇంకొద్దిగా ఉడికితే చాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. నానబెట్టిన పెసరపప్పే కదా, తొందరగా మెత్తగా అవుతుంది. మిల్ మేకర్ కూడా ఉడికిపోయింది చూడండి. మిల్ మేకర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాల వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ రెడీ అయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను. ఉల్లి పొరక మిల్ మేకర్ కూర అన్నంలోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఉల్లికాడలు మిల్ మేకర్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.